నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ఈరోజు మనతో శ్యామ్ విజయవాడ నుంచి ఉన్నారు. ఆయన మనకి మచిలీపట్నంలో మాంతా తుఫాన్ అప్పుడు హోమాలు అవి చేశారు. అక్కడ చేసి దాన్ని డైవర్ట్ చేశారు. ఇప్పుడు ఆయన ఈ దిత్వా తుఫాన్ గురించి మాట్లాడడానికి ముందుకొచ్చారు. నమస్కారం శ్యామ్ గారు. నమస్తే గురు. చెప్పండి, ఇప్పుడు మీరు ఏం చేయదలుచుకున్నారు, ఏమిటి అసలు? ఫస్ట్ దాన్ని ఒక పాత్ చూద్దాము. మీరు అది మనకు ఆంధ్రప్రదేశ్ తగులుతుందా అన్నది ఇంపార్టెంట్. యా, ఇప్పుడు ఈ కనిపిస్తున్నది దాని పాత్. సో లెట్సే ఇక్కడ వచ్చి ఈ తమిళనాడు ఆంధ్ర బోర్డర్లో తగలబోతోందని చెప్తున్నాడు. అవునా? అవును గురు. ఈ శ్రీలంకలో బీభత్సాలు సృష్టించి 56 మంది చనిపోయారు ఆల్రెడీ. అవునండి, అవునండి. సో వార్తల్లో ఇవాళ ఇప్పుడు నేను విన్న వార్తల్లో సో ఇటువైపు అవును, వస్తోంది. ఇది ఎప్పుడు తగలబోతోంది అన్నది ఇంపార్టెంట్. సో అవును. దీని లెక్క ప్రకారము వచ్చే యా, దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ సైక్లోన్ దిత్వా, వెన్ అండ్ వేర్ విల్ ద సైక్లోన్ మేక్ ఇట్స్ ల్యాండ్ ఫాల్? సైక్లోన్ దిత్వా ఇస్ ఎక్స్పెక్టెడ్ టు మేక్ ఎ ల్యాండ్ ఫాల్ బిట్వీన్ నార్త్ తమిళనాడు అండ్ సౌత్ ఆంధ్రప్రదేశ్ బిట్వీన్ ద ఈవినింగ్ ఆఫ్ నవంబర్ 29th. అంటే రేపే కదా, ఇవాళ 28th కదా. అవును గురు. అంటే రేపనే వచ్చింది గురూజీ. 2 రోజులు 3 రోజుల మార్నింగ్ ఆఫ్ నుంచి నవంబర్ చెప్తుంది. 30th, అంటే మిడ్ నైట్లో ఎక్కడో. ద ఇంపాక్ట్ ఆఫ్ అవును, ద సైక్లోన్ ఇస్ ఎక్స్పెక్టెడ్ టు బి వైడ్ స్ప్రెడ్ అండ్ విల్ బి ఫెల్ట్ ఆన్ ది 29th నవంబర్ ఇన్ మల్టిపుల్ స్టేట్స్ ఇంక్లూడింగ్ తమిళనాడు, తెలంగాణ, కేరళ, దట్ కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్. ఇది వాళ్ళు చెప్తున్నది. అవునా? అవునండి. ఇదేంటిది ఇది? ఓకే, ఇది మనకు సంబంధం లేదు. గాడ్. యా, 30th నవంబర్ ఇన్ మల్టిపుల్ స్టేట్స్. ఓకే, రైట్. సో మనకిప్పుడు ఇది పరిస్థితి. ఇప్పుడు మీరు ఏంటంటారు? అంటే నేను ఈవినింగ్ చూశాను గురూజీ. శ్రీలంకలో ఒక 56 మంది చనిపోయారు కదా. అది చాలా వేగంగా వస్తోంది ఇటు పక్కకి ఆంధ్రప్రదేశ్. అంటే ఎవరన్నా అసలు మీకు ఆ విషయం చెప్పారా, లేకపోతే మన కూడా మీరు పెట్టారు కదా గురూజీ 3 రోజుల కిందట తుఫాన్ ఎస్, ఇలా వస్తుంది. ఆ తుఫాన్ పక్క నుంచి వెళ్ళిపోయింది గురూజీ. ఇది ఇంకోటి శ్రీలంక నుంచి వస్తుంది ఇది. అర్థమైంది, అర్థమైంది. ఇటీవల అదే న్యూస్ లో నేను చూసిన ఇదంతా మన పాత్ మేంచి వచ్చి మళ్ళీ సముద్రంలోకి వెళ్ళొచ్చు, లేకపోతే ఎటువైపు అయినా వెళ్ళొచ్చు అని చెప్తున్నారండి వాళ్ళు. అప్పుడు మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? ఇప్పుడు అంటే అదే గురూజీ. అంటే అంతమంది ప్రాణ నష్టం జరిగింది కదా గురూజీ అక్కడ యా, శ్రీలంకలో. ఒకసారి తగిలిందంటే డెఫినెట్గా ఇట్ విల్ ఎఫెక్ట్ అనమాట. సో ఇప్పుడు అంటే మనకి తమిళనాడు నార్త్ అండ్ ఆంధ్ర సౌత్ రెండు బార్డర్లో తగలబోతోందని చెప్తున్నాడు. సో అది పాత్ దాన్ని. ఇప్పుడు ఇంకొక కరెక్ట్గా చెప్పాలంటే ఇవాడు 28 సాయంకాలం, మీకు 29 సాయంకాలం, అంటే ఇంకొక 24 నుంచి 36 అవర్స్ తగలబోతోంది. అవును. సో మీరు ఏం చేస్తారు? మనం చేసాం కదా గురూజీ. అవును. అంటే ఇంతమంది ఉన్నారు కదా. ఉమ్. వీళ్ళందరూ నెల్లూరులో ఒకళ్ళు, చెన్నైలో ఒకళ్ళు చేద్దామని ఆలోచన ఎవరికన్నా వచ్చిందేమో. అంటే దాని నుంచి అంటే ఎవరైనా చేస్తారేమో, ఇటు పక్క నుంచి నేను ఏమైనా వెళ్ళి వాళ్ళకి సాయం చేద్దాం, లేకపోతే నేనే ఒక చోట చేద్దామన్న ఆలోచనతో యా, ఉన్నాను గురూజీ. నెల్లూరులో ఒక ఆయన ఉన్నారు. ఆయన పాపం లాస్ట్ టైం కూడా చేస్తా అని చెప్పారు. చేశారో లేదో అదే. నాకు తెలియదు, ఎందుకంటే నాకేం వీడియోలు పెట్టలేదు. ఆ తర్వాత ఆయన కమ్యూనికేషన్ ఏం లేదు నా దగ్గర. సో ఆయన అవును. ఏమన్నా చేస్తారేమో మరి నాకు తెలీదు. సో అది మరి కనుక్కోవాలి ఆయన్ని. మరి ఇప్పుడు నేను కనుక్కొని చేయటం అంటే కష్టము, ఎందుకంటే ఇప్పుడు నాకు కమ్యూనికేట్ అయ్యి నేను వాళ్ళకి కమ్యూనికేట్ అవ్వాలి. ఇప్పుడు మీకు టైం ఎంత అయింది? రాత్రి ఎంత అయింది ఇప్పుడు మీకు? సాయంకాలం 7:50 అయిందండి. 7 అంటే 8 అవుతోంది. ఇక వాళ్ళకి అవును. మనం ఈ వీడియో పెట్టి వాళ్ళు చూసి దానికి రెస్పాండ్ అయితే బాగుంటుంది. శ్యామ్ గారు, ఒక పని చేద్దాం. మీ యొక్క చెప్పండి. ఈమెయిల్ చెప్పండి ఒకసారి వాళ్ళకి. వాళ్ళు మీకు కాంటాక్ట్ చేయగలిగితే ఒకసారి. శ్యామ్ డిజైనర్ శ్యామ్ డిజైనర్ 9@gmail.com అండి. ఓకే, శ్యామ్ అంటే SYAM, శ్యామ్. అవునా? ఉమ్, డిజైనర్ ఉమ్, DESIGNER. అవునా? అవును. సో శ్యామ్ డిజైనర్ అవును.9@gmail.com. అవును. సో ఎవరన్నా దీనికి ఈమెయిల్ రాసి శ్యామ్ గారితో కాంటాక్ట్లోకి వస్తే అందరం కలిసి ఏమైనా చేయడానికి ప్రయత్నం చేద్దాం శ్యామ్ గారు. సరేనా? సరే సో అండి. ఎందుకంటే మీకున్న టైం, మీరు విజయవాడ నుంచి నెల్లూరుకి వెళ్ళడానికి మీరు ఒకవేళ రాత్రి 10ంటికి బయలుదేరినా మీరు ఒక 2-3 గంటలు వెళ్ళిపోతారా నెల్లూరు?
4 గంటలు పడుతుంది గురూజీ బస్సు. ఓకే. 4, 4 గంటలు పడుతుంది. సో, 4 గంటలంటే తెల్లారికేటప్పటికి అక్కడ ఉంటారు 5 మీరు. సో, అవును. అక్కడ వాళ్ళు గనక సహకరిస్తే కూర్చొని చెయ్యొచ్చు మరి. అంతే అది ఎవరు అంతే గురూజీ. సహకరిస్తారో మనకు తెలీదు. నెల్లూరులో ఎవరు మనకి చేయగలుగుతారన్నది ప్లేస్ ఇవ్వాలి, యజ్ఞకుండం ఉండాలి, మెటీరియల్స్ ఉండాలి, నెయ్యి ఇవన్నీ కూడా ఉండాలి మరి. అవి ఉన్నాయా? లేవా? ఇవి చూసుకోవాలి. వాళ్ళ దగ్గర అదే గురూజీ. ఉన్నాయా? ఎందుకంటే మీరు ఉదయమే చేయాలి. తెల్లవారితోనే రేపు మరి చేసుకోవాలి. ఎప్పుడు వీలైతే అప్పుడు. 6:00కైతే, 7:00కైతే, 8:00కైతే అప్పుడు చేయొచ్చు. మీరు ఒక 2, 3 గంటలు కనీసం చేయాలి. చేసి అవును. సాయంకాలం కూడా మళ్ళీ చేయాలి. ఎందుకంటే మనకి అవును. టైం లేదు. ఐ డోంట్ నో. మీరు ఎఫెక్ట్ చూపించగలుగుతారు డెఫినెట్‌గా. కానీ ఐయామ్ నాట్ ష్యూర్. ఎందుకంటే మీరు తక్కువ టైం ఉంది. మీరు ఎంత ఏర్పాట్లు చేస్తారో, ఎన్ని మెటీరియల్స్ మీకు దొరుకుతాయన్నది నాకు తెలీదు. అవును గురూజీ. సో, మీరు నమ్మకంగా ఉంటే మరి ఎవరన్నా ఈ వీడియోకి రెస్పాండ్ అయ్యి నాకు గాని, మీకు గాని ఈమెయిల్ పెడితే, లేకపోతే ఆ అవును. మెసేజుల్లో అన్నా పెడితే, ఆ మెసేజుల్లోంచి మీరు చూసుకొని వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి, మీరు వాళ్ళు ఏమి ఏర్పాట్లు చేయగలరో కనుక్కొని ఫోన్ ద్వారా, సో, ఎవరైతే అక్కడ ఆ నెల్లూరు, చిత్తూరు ప్రాంతంలో ఉన్నారో వాళ్ళు శ్యామ్ డిజైనర్ గారిని కాంటాక్ట్ చేసి మీ ఫోన్ నంబరు అది ఇస్తే ఆయన మాట్లాడి మనం అంతా కలిసి ఏం చేద్దాం అనుకుంటే అది రేపు పొద్దున కల్లా చేయడం మొదలుపెట్టొచ్చు. అవునండి. హ్మ్. సో, ఇంకోటేంటంటే అది ల్యాండ్ ఫాల్ ఎక్కడవుతుంది అన్నది మనకి ఇదిమిత్తంగా వాళ్ళు చెప్పడం అయితే బార్డర్‌లో అని చెప్తున్నారు. బార్డర్స్ అంటున్నారండి. బార్డర్. సో, ఆ బార్డర్ దగ్గరగా చేయగలిగితే బెటర్‌గా ఉంటుందని నా ఉద్దేశ్యం అన్నమాట. అవునండి. మరి ఆ బార్డర్ దగ్గరగా అంటే మరి అది ఏ ప్రాంతం వస్తుందో నాకంత ఐడియా లేదు మరిప్పుడు. సో, అవును. నెల్లూరు నుంచి మీరు వెళ్తూ ఉంటే నెక్స్ట్ వచ్చేదేంటి ఒక ఊరుందండి. అది దాని పేరేంటి? నెల్లూరు తర్వాత, నెల్లూరు తర్వాత చెన్నై వెళ్తుంటే ఒక ఊరొస్తుంది. దాని పేరేదో ఉంది. నాకు సరిగ్గా గుర్తులేదు గానీ మంచి మంచి ఊరది. సో, అక్కడ ప్రజలు సహకరిస్తే బెటర్‌గా ఉంటుంది. కాకపోతే నెల్లూరులోనే చేసుకోవచ్చు. అవునండి. ఎందుకంటే ఇప్పుడు దాని ప్రభావము చూపించాలి అంటే ఇప్పుడు సమయం తక్కువుంది. నంబర్ 1. నంబర్ 2 ఎంత తక్కువుందంటే చాలా తక్కువైపోయాయి. కనీసం ఒక 2 డేస్ అన్నా గ్యాప్ ఉంటే బావుండేది. సరే ఇప్పుడు సరే అదేదో చేయగలిగింది చేద్దాం మనం. ఆ ప్లేస్ ల్యాండింగ్ ప్లేస్ అంటే మీకు చెన్నైకి దగ్గరగా మీరు చేయగలిగితే బెటర్‌గా ఉంటుంది. చెన్నైలో మన వాళ్ళు ఉన్నారు కొంతమంది. కానీ వాళ్ళు ఈ ఏర్పాట్లు చేయగలరా అన్నది నాకు డౌటే అవునండి. ఇప్పటికిప్పుడు. సో, చూద్దాం. అక్కడ చెన్నైలో హరిబాబు సూర్నేని అని ఒకాయనున్నాడు. ఆయన ఏమైనా ఏర్పాట్లు చేయగలుగుతాడా అంటే, మరి ఈ వీడియో వింటే ఆయన ఏమైనా చేస్తాడేమో చూద్దాం. హ్మ్. సో, మీరు అవును. నెల్లూరులో అయితే ఒకాయనున్నాడు. ఆయన మరి ఆయన కూడా ఈ రెస్పాండ్ అయితే దీనికి బానే ఉంటుంది. లేతే నెల్లూరు ప్రజలెవరన్నా మీకు రెస్పాండ్ అయితే బావుంటుంది. తప్పకుండా మనము ప్రయత్నం చేద్దాం శ్యామ్ గారు. ఓకేనా? అలాగే. సో, ఆ! వెనకాడేది లేనే లేదు. చేసేద్దాం. ఓకేనా? అలాగే. సో, అవును. కాకపోతే ఏంటంటే మీకు శ్రమ బాగా ఎక్కువైపోతుంది. అది గుర్తుపెట్టుకోండి. హ్మ్. అదే పర్వాలేదు గురూజీ. యాహ్! సో, అందుకని ప్రయత్నం అయితే చేద్దాం తప్పకుండా. సో, ఆ! మీరు మీరు రెడీగా ఉండండి. మీ ఫోను నంబర్ ఇవ్వదలుచుకున్నారా? లేతే వాళ్ళు కాల్ జే ఎవరైతే ఈమెయిల్ పెడతారో వాళ్ళకే ఇవ్వండి మీరు ఫోను నంబర్. అలాగే గురూజీ. అది బెటర్‌గా ఉంటుంది. సో, అది. సరే. సో, ఇది ఇప్పుడు ఆల్రెడీ శ్రీలంకను కొట్టింది. కొట్టి అవునండి. సముద్రంలోకెళ్తోంది. సముద్రంలోకెళ్ళింది అంటే మళ్ళీ పికప్ అవుతుందనమాట. అదే అవునండి. ఆ! ఎక్కడ నీరుంటే ఆ నీరు తీసుకొని పికప్ అయిపోతుంది. అంటే ఇంకా స్ట్రెంత్ బలపడుతుందనమాట. బలపడిందంటే ఇక అతివేగంగా వస్తుంది. అది చూడాలి మరి. ఆహ్, తమిళనాడు ప్రజలకైతే బాగా కొడుతుంది డెఫినిట్‌గా. ష్యూర్ అది. అక్కడ మరి వీళ్ళు ఇటువంటి హోమాలవి చేయగలిగితే బావుంటుంది. కాపోతే మీరు ఎట్లైనా చేయదలుచుకున్నారు కాబట్టి ఇట్స్ వెరీ గుడ్. మీరు ముందుకు రావటం అనేది చాలా అద్భుతంగా ఉంది. ఇంకొక్క రోజు ముందు చెప్పుంటే బావుండేదేమో! అసలు నాకు అసలు అంటే ఈ టీవీ వాళ్ళని నమ్మలేకపోతున్నా. నిన్న ఇంకా ఫస్ట్ తారీఖొస్తుందని చెప్పారండి. అదే. అది సంగతి. అది ఇంకా క్లారిటీ లేక యాహ్! ఈటీవీ 2లో క్లారిటీ చూసి లేదు మనకి. కరెక్ట్. క్లారిటీ అవును. లేనప్పుడు మనం మటుకు ఏం జేస్తాం? ష్యూర్ అండి. అవును. సో, మీరు ఒక పని చేద్దాం. అయితే ఇప్పుడు మనకి కావాల్సిన మెటీరియల్స్ లిస్ట్ లాస్ట్ టైమ్ ఇచ్చాను గదా! అవునండి. దానిలో చిన్న మార్పు చేయాలి. ఎందుకంటే మీరు నెల్లూరు వైపు అంటున్నారు కాబట్టి, ఆ ప్రాంతంలో ఉన్న కొండలు, నదులు అన్నీ చూసి నేను మీకు చెప్తాను. మీకు ఈమెయిల్ పెడతాను. పెద్ద మార్పు సరే. ఉంటుందో అది పెద్దగా మార్పు ఉండకపోవచ్చు కానీ తెలియదు. మనకి చూస్తే ఆ ప్రాంతం ప్రజలు ఎంతమంది స్ట్రెంత్ ఉంది, పాపులేషన్ ఎంత, ఇవన్నీ చూసుకుందాం. చూసుకొని నేను చెప్తాను మీకు. ఓకేనా?
సో ఆ సరే. మార్పు చేద్దాం. చేసేసి మీకు ఈమెయిల్ పెట్టేస్తాను. ఈ లోపల మీకు అలాగే. ఎవరన్నా ఈమెయిల్ దీని ద్వారా పెడితే అలానే మనము ఎంతవరకు అది ఎంతవరకు వెళ్ళగలుగుతుంది? ఎంతవరకు ఆ ప్రజలు మనకు సహకరిస్తారు? అక్కడంటే మనకి చక్కగా పిఠాపురంలో నరసింహ శర్మ గారు చక్కగా 3 యజ్ఞ వేదికలు ఏర్పాటు చేసి గబగబా 6 ఋత్విజులతో చేశారు. మరి ఇక్కడ అవును. మనకు అటువంటి ఏర్పాటు జరుగుతుందా? జరగదా? చూడాలి. చూద్దాం. సరే. ఓకేనా? ఎంత ప్రయత్నం అయితే సరే. అంత ప్రయత్నం చేద్దాం. సరేనా? సరే. ఆ! సరే. ఇంకా మీకింకా వచ్చే కష్టాలు, నష్టాలు ఒకసారి చెప్పండి. ఇప్పుడు మీరు విజయవాడ నుంచి బయలుదేరడానికి నైట్ బస్సులు దొరుకుతాయా మీకు? ఇప్పుడు వీళ్ళెవరన్నా సహకరిస్తే ఫస్ట్ నెయ్యి తీసుకోవాలి కదా గురూజీ. మనకు కావాల్సిన ముందు నెయ్య. హ్మ్. ఆ నెయ్యి తీసుకొని, ఆ సామాగ్రి అక్కడ వాళ్ళు అరేంజ్ చేస్తే, హ్మ్. అక్కడికెళ్ళిపోయి అవన్నీ రెడీ చేసుకోవాలి కదా గురూజీ మనం. అవును. మరి ఈ అర్ధరాత్రి వాళ్ళు చేయగలుగుతారా? అలా చేయకపోతే లేతే ఇక ఇప్పుడు 8 అయిందిగా గురూజీ. 9 లోపల రెస్పాండ్ అయితే 11 ఇక్కడ సామాగ్రి అన్ని కొనేసుకోవచ్చు. విజయవాడలో దొరుకుతాయి 10 లోపు. హ్మ్. 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 అంటే ఏం లేదు గురూజీ. ఆ కొత్త ప్లేస్‌గా గురూజీ. మనకు కనీసం ఎవరు తెలియని కూడా తెలీదు. మరి ఇట్లా అది అందుకని సమిధలు కావాలి. అందులో డ్రైగా ఆ ఉండాలి సమి సమిధలు. అది ముఖ్యం ఆ! అన్నమాట. సో, ఆ అందుకని సమితులు అక్కడ ఆయన మరి అక్కడ ఒకాయన ఉన్నారు. మరి ఆయన రెస్పాండ్ అయితే బావుంటుంది. చూద్దాము. లేతే ఇంకెవరైనా రెస్పాండ్ అయితే మనకు కావాల్సిందేంటంటే సమిధలు కావాలి. ఆ తర్వాత మెటీరియల్స్ మీరు ఏర్పాటు చేస్తా అంటున్నారు. నెయ్యి కూడా కొంటా అంటున్నారు కాబట్టి మీకు కొద్దిగా లేట్ అయినా కానీ మీకు 11, 12కి బస్సులు దొరుకుతాయా మీకు మరి? బస్సులో మరి అది టాక్సీనో నెల్లూరు ఏదైనా బస్సులుంటాయి పెట్టుకొని గురూజీ. వెళ్ళాల్సొస్తుంది. హ్మ్. బస్సులుంటాయి. మా ఫ్యామిలీ ఎళ్ళిపోతాం గురూజీ. ఉన్నాంగా. మా అబ్బాయి చదువుతాడు నేను. అవును. కరెక్టే. కానీ ఫ్యామిలీ అంటే మరి పాపం ఆడవాళ్ళు పాపం కష్టపెట్టకండి ఊరికే. వాళ్ళు ఆ! హ్మ్. అదే ఎందుకంటే గురూజీ. అంటే మీరంటే వాళ్ళు మీరంటే గోచి కట్టుకొని ఎళ్ళిపోతారు. వాళ్ళంటే అట్లా కాదు గదా! అవునా? కాబట్టి అవునవునండి. ఇవన్నీ మనము చూసుకోవాలి. ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనము మీ అబ్బాయిని సరే. తీసుకెళ్ళండి. నో ప్రాబ్లమ్. ఎందుకంటే మగ పిల్లవాడు అలాగే. కాబట్టి. సో, చూసుకోండి. మీరు అది ఆఫ్‌కోర్స్ ఆవిడ వస్తానంటే మనమేం అభ్యంతరం చెప్తాం గానీ, కానీ అక్కడ ఉండడానికి వసతి కూడా కావాలి కదా మరి. సో, అక్కడ ఏదో అవును. ఒక హోటల్‌లో మంచి వసతి ఏర్పాటు చేసుకోవాలి మీరు. అది వెరీ అలాగే. ఇంపార్టెంట్. హ్మ్. సో, ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఆడవాళ్ళతో ఎళ్ళేటప్పుడు వాళ్ళకి మనం సకల సౌకర్యాలు ఇచ్చి తీరాలి. అలాగే. మనం అంటే రోడ్డు పక్కన పడుకోవచ్చు. దేర్ ఇస్ నో ప్రాబ్లమ్. సో, అలా కాదు. అవును. ఆడవాళ్ళకన్నప్పుడు వసతి బాగుండాలి. అది చూడండి. అది ఫస్ట్ అది సరే. ఏర్పాటు జరిగితేనే మీరు వెళ్ళండి. ఓకే. సరే. అందులో ఎవరింట్లోనూ ఏర్పాటు జరుగుతుంది అంటే మంచిగా మంచివాళ్ళైతే పర్వాలేదు. లేకపోతే అలాగే. కష్టమవుతుంది. అందుకని మీరు హోటల్ అది తీసుకోవడం నేను సజెస్ట్ సరే. చేస్తాను. అలాగే ఆ! గురూజీ. కొద్దిగా ఖరీదైన మంచి హోటల్‌లో దిగండి. చక్కగా దిగి ఏర్పాట్లవి చూసుకొని మీరెళ్ళిపోయి గబగబా ఏర్పాటు చేసేసుకోవచ్చు. ఓకేనా? అదే హ్మ్. గురూజీ. మీరు సిద్ధంగా ఉన్నారు కాబట్టి నెల్లూరు ప్రజలు మరి చిత్తూరు, నెల్లూరు ప్రజలు కొద్దిగా అప్రమత్తమై కొద్దిగా ముందుకొస్తే బావుంటుంది. సో, అది నేను అనుకోవడం నెల్లూరు దాటిన తర్వాత ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేసు మంచి సిటీ పేరయ్యా. అది నాకు అసలు గుర్తొస్తలేదు. ఆ పేరేదో ఉంది. హ్మ్. హ్మ్. ఒకసారి మ్యాప్ చూడండి. ఆంధ్ర మ్యాప్ చూడండి మీరొకసారి. చూసి ఆ నెల్లూరు పక్కన ప్రస్తుతం చూడనా గురూజీ? ఆ! ఆ! చూడండి. ఆ! ఆ! చూస్తారా? నేను షేరింగ్ ఇస్తాను మీకు. ఆ! నేను ఇందులో సిస్టమ్‌లో చూస్తున్నా గురూజీ. మీరు చూడండి. చూడండి. సిస్టమ్‌లో చూడండి. అది పేరు నాకు వస్తలేదు. సూళ్ళూరుపేట వచ్చేసింది. సూళ్ళూరుపేట. ఆ! సూళ్ళూరు. సూళ్ళూరుపేట. ఓకే. అక్కడ దొరికితే బావుంటుంది ప్లేసు. సో, లేకపోతే మీరు నెల్లూరు అన్నా సరే. అదే. సూళ్ళూరుపేట ఏంటంటే ఇంకా దగ్గర ఫర్ అర్థమైంది. తమిళనాడుకి. చూడండి ఒకసారి మ్యాప్ చూడండి. ఒకసారి అయినా సరే నాకు గుర్తుంది. మీరు ఒకసారి చూడండి మ్యాప్ చూడండి. నెల్లూరు నుంచి సూళ్ళూరుపేట, చెన్నై అటువైపు మార్గం ఎలా ఉంది అని. ఆ! హ్మ్. అంత డీప్‌గా తిరుపతి చూపిస్తుంది గురూజీ నెల్లూరు తర్వాత ఒక్కసారి నెల్లూరు చూపిస్తా. తర్వాత తిరుపతి మీరు సూళ్ళూరుపేట అని కొట్టండి. మీరు అలాగే. మీరు నెల్లూరు టు సూళ్ళూరుపేట మ్యాప్ అడగండి. గూగుల్ మ్యాప్ అడగండి. చెప్పేస్తుంది. వచ్చేసింది. ఆ! వచ్చేసింది గురూజీ. హ్మ్. నెల్లూరు తర్వాత హ్మ్. అదే సూళ్ళూరుపేట నుంచి చెన్నై వెళ్ళాలి నాకు తెలిసి. నాకు చాలా ఏళ్ల క్రితం వెళ్ళాను నేను. సో కృష్ణాపట్నం ఉంది గురూజీ తర్వాత ఆ! దగ్గరలో హ్మ్. నెల్లూరుకి. ఆ! ఆ! సూళ్ళూరుపేట ఉంది గురూజీ. సూళ్ళూరుపేట అయితే చెన్నైకి వీటికి కూడా దగ్గరగా వస్తది. అది నేననేదది. అర్థమైంది గురూజీ. నెల్లూరు శ్రీహరికోట సూళ్ళూరుపేట. ఆ! అవును. ఆ! శ్రీహరికోట ఇస్ వెరీ గుడ్ ప్లేస్. మీకు అవును. మీకు సూళ్ళూరుపేట అయితే మీకు ప్రజలు ఉంటారు కాబట్టి మీకు ఈజీ అవుతుంది.
సో సూళ్ళూరుపేట ఎంత దూరం నెల్లూరు నుంచి? ఆ, శ్యామ్ గారు, మీరు ఫ్రీజ్ అయ్యారు. ఇంటర్నెట్ ఏదైనా ప్రాబ్లం ఉందా? సరే, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారు కాస్త శ్యామ్ గారికి, శ్యామ్ డిజైనర్, SYAM, శ్యామ్ డిజైనర్, DESIGNER 9, అంకె 9. సో శ్యామ్ డిజైనర్ 9@gmail.com ఆయనకి రాస్తే తప్పకుండా ఆయన రెస్పాండ్ అవుతారు. ఇందాక ఫ్రీజ్ అయినట్టున్నారు శ్యామ్ గారు. సో అవును, సూళ్ళూరుపేట, నెల్లూరు నుంచి సూళ్ళూరుపేట ఎంత దూరం? అదే చూస్తున్నా గురుజీ. మీకు ఈ లోపు మీరు పిలిచారని. ఉమ్. 2 hours చూపిస్తుందండి దగ్గరలో. ఆ! అది. ఆ! కాబట్టి చాలా దూరం అనమాట ఇంకా. మీకు ఇంకా దూరం. ఎందుకంటే మీకు నెల్లూరే 4 గంటలు, అక్కడి నుంచి 2 గంటలు మళ్ళీ. సో నెల్లూరు 5 గంటలు పడుతుంది గురుజీ, విజయవాడ అది నుంచి 5 5 గంటలు. గంటలంటే మీకు రాత్రి 10కి ఎక్కితే తెల్లారుజామున 6కి దిగుతారు. అది విశేషం. అవును, ఆ! అవును గురుజీ. కాబట్టి మీరు అక్కడ ఎవరైనా రెస్పాండ్ అయితే మీరు రెస్పాండ్ అవ్వండి. మీరు అలాగే. రెడీగా ఉండండి. మీరు పెట్టే బేడా సర్దుకొని రెడీగా ఉండండి. సో తర్వాత చూద్దాం మరి. సరే గురుజీ. యాహ్! నమస్తే. సరే, ఉంటాను మరి. సో నేను అలాగే. నేను ఆ కింద డిస్క్రిప్షన్‌లో కూడా మీ ఈమెయిల్ ఇస్తాను నేను. ఇచ్చి సరే. చూద్దాము ఎట్టా రెస్పాండ్ అవుతారో. రెస్పాండ్ అయితే మీరు మొత్తం వాళ్ళ వివరాలు కనుక్కోండి. వాళ్ళెవరో ఏమిటి అని. ఓకే. నా అలాగే. ఉద్దేశ్యం మీరు, మీ అబ్బాయి మాత్రమే వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు ఈ అర్ధరాత్రిగా సడెన్‌గా డెసిషన్ తీసుకోలేరు. మీకు మచిలీపట్నం అలాగే. టు బందర్ అంటే దగ్గర గానీ ఇది చాలా దూరం గదా! అలాగే గురుజీ. ఓకే. సరే, ఉంటాను శ్యామ్ గారు. నెల్లూరులో ఆ! అది సరే గురు. చెప్పండి. చెప్పండి. ఏదో చెప్తున్నారు? నెల్లూరులో నాకు ఒక ఆయన తెలిసే ఉన్నారు, మా ఫ్యామిలీ ఫ్రెండ్. ఒకసారి ఫోన్ చేస్తా గురుజీ ఆయనకు కూడా. అంటే ఓకే. మాకు అక్కడ ప్లేస్ ఇస్తే అక్కడ యాహ్! చిన్న. యాహ్! 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 చేసి కానీ మీరు గుర్తుపెట్టుకోండి, మీకు యజ్ఞకుండం సైజ్ పెద్దగా ఉండాలి. అదే గురుజీ మొన్న మీరు చెప్పారు కదా, యాహ్! అది. ఆ సైజులో ఉండాలి. అది లేకపోతే కనీసం ఆ సైజులో లేకపోతే కుదరదు. అలాంటివి 3 ఉంటే ఇంకా బెటర్‌గా ఉంటుంది. అదే గురుజీ కానీ అలా వచ్చిందండి. మరి అందరూ రావాలి కదా! వచ్చి సహకరించాలి. సో చూద్దాం అవును. ఏమవుతుందో. ఓకే. సరే. మీరు ఎప్పటికప్పుడు నాకు కాంటాక్ట్‌లో ఉండండి. నేను మెయిల్ పెడుతుంటా గురుజీ. మీరు పెడుతూనే నమస్తే. ఉండండి. నేను చూసుకుంటాను. నేను రెస్పాండ్ అవుతాను. ఓకే. సరే. ఉంటాను మరి. నమస్తే. నమస్తే. ఓహ్!